ఆషాఢం వెళ్ళింది, శ్రావణ మాసం వచ్చేసింది. శుభకార్యాల సందడి మొదలైంది. భాగ్యనగరానికి పెళ్లి కళ వచ్చేసింది. వరుసగా పెళ్లిళ్ల ముహూర్తాలు ఉండటంతో గోల్డ్ వస్త్ర దుకాణాలు బిజినెస్ జోరందుకుంది. కళ్యాణ మండపాలకు గిరాకీ పెరిగింది. శుభకార్యాలు, పెళ్లి ముహూర్తాలతో శ్రావణ కాంతులు. ఈ నెల 7 నుంచి 12 వరకు అన్ని మంచి ముహూర్తాలే. 17, 18 తేదీల్లో పెళ్లిళ్లకు మంటపాల బుకింగ్లు ఫుల్. శ్రావణ మాసాన్ని తెలుగువారు అత్యంత శుభప్రదమైన నెలగా భావిస్తారు. ఈ నెలలో శుభకార్యాలు ఎక్కువగా జరుపుకుంటారు. గత 3 నెలలుగా ముహూర్తాలు లేవు. శుక్ర మౌఢ్యమి, ఆషాఢం, గురు మౌఢ్యమి కారణంగా ఇన్నాళ్ళు శుభకార్యాలు నిలిచిపోయాయి. ఇప్పుడు శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శంకుస్థాపన లాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి జనం రెడీ అయ్యారు. సోమవారం మొదలైన శ్రావణ మాసం సెప్టెంబర్ 3న ముగుస్తుంది. ఈ నెల 8 నుంచి 28 మధ్య మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఆ లోపే శుభకార్యాలు నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. ఆగస్టు 8, 9, 10, 11వ తారీఖు రోజున చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం అనేటువంటిది ఉంది. 14వ తారీఖు, 15వ తారీఖు కూడా ఉదయం పూట ఉంది. 18వ తారీఖు చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం. రాఖీ పౌర్ణిమ రోజు కూడా ఆగస్టు 19 గృహప్రవేశ ముహూర్తం అనేటువంటిది ఉంది. 22, 23, 24వ తారీఖుల్లో కూడా చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు 28వ తారీఖు కూడా చాలా మంచి ముహూర్తమే. 28 వరకు కూడా చాలా మంచి ముహూర్తాలు అనేటువంటివి ఉన్నాయి. వివాహాది శుభకార్యాలకు చాలా శ్రేష్టం. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఆధారంగా నడిచే వ్యాపారులకు గత 3 నెలలుగా గిరాకీ లేదు. శ్రావణ మాసం మొదలు కావడంతో ఇప్పుడు బిజినెస్ ఊపందుకుంది. నగలు, వస్త్ర దుకాణాల్లో రద్దీ పెరిగింది. బ్యాండ్ మేళం, ఫోటో, వీడియోగ్రాఫర్లు, ఈవెంట్ల నిర్వాహకులకు డిమాండ్ పెరిగింది. క్యాటరింగ్ బిజినెస్ కు ఆర్డర్లు బుక్ అవుతున్నాయి. శుభకార్యాలు జరుపుకునేవారు కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లను ముందస్తుగానే బుక్ చేసుకుంటున్నారు. ఈ నెల 28 తర్వాత మంచి ముహూర్తాలు లేవు. మళ్ళీ అక్టోబర్లోనే ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెలలోనే పండుగలు ఉన్నాయి. ఈ నెల 9న నాగుల పంచమి, 16న వరలక్ష్మి వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 27న కృష్ణాష్టమి ఉన్నాయి. శ్రావణ మాసం వేళ అటు అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.